ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి అనే మీ పార్టీ ఎమ్మెల్యే ఆయన ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళ యొక్క పనులకు విఘాతం కలిగించారని చెప్పేసి ఈరోజు కేసు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఒక ఎమ్మెల్యే అయ్యండి, ప్రజాప్రతినిధి అయ్యండి, అసలు ఇట్లా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అసలు నిజంగానే? ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గారు ఏసీపీ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. నేను వస్తున్నా, నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, మీకు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తున్నా అంటే సిఐ గారు ఉంటారు, ఇచ్చేసి వెళ్ళమని చెప్పిండ్రు. ఈయన పోయిన తర్వాత సిఐ గారు అక్కడ లేకుండా పోయిండ్రు, పారిపోయిండ్రు. పారిపోతుంటే ఎవరైనా తీసుకోండి, నేను ఏసీపీ దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చినా అని చెప్పి అంటారు కదా. ఒక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధి, ప్రజల చేత ఎన్నుకోబడ్డోడు, ఆయనకే గతి లేదు, ఆయనకే దిక్కు మొక్కు లేకుండా పాపం పోలీస్ స్టేషన్లో ఏ విధంగా చూసిండ్రో మనం చూసినాం. ఆ కేసు రాత్రి మేము మార్నింగ్ నుంచి మొదలు పెడితే ఎన్ని నిర్బంధాలు, ఎన్ని అరెస్టులు తెలుసా. ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి రోజు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కదా. స్వేచ్ఛ ఎక్కడుందండి? అంటే కేసులు పెట్టడానికి వస్తే పోలీస్ స్టేషన్లు వేస్తాం. ఈ రోజు తెలంగాణ ప్రజలందరికీ కూడాను స్వేచ్ఛ ఉంది, సమానత్వం ఉంది, మీరన్న సౌభ్రాతృత్వం కూడా ఉంది. అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు చేసుకుంటా ఉంది. రేపు 9వ తారీఖు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించబోతున్నారు వాళ్ళు. నిజంగా ఇవంతా స్వేచ్ఛ లేకుండా ఇవన్నీ జరుగుతా ఉన్నాయా? ఇప్పుడు స్వేచ్ఛ ఎక్కడుంది? లగచర్లలో కనబడ్డదా స్వేచ్ఛ మీకు? లగచర్ల లంబాడి మహిళలను రాత్రి పోలీసులను తీసుకుపోయి కొట్టించిన దగ్గర మీకు స్వేచ్ఛ కనిపించిందా? రామన్నపేట రైతుల దగ్గర స్వేచ్ఛ కనిపించిందా? దలావర్పూర్ అక్కడ రైతుల దగ్గర మీకు స్వేచ్ఛ కనిపించిందా? రైతుల ఆత్మహత్యలు, అరాచకాలు, అన్యాయాలు జరుగుతుంటే అక్కడ మీకు స్వేచ్ఛ కనిపించిందా? ఎక్కడ స్వేచ్ఛ కనిపించింది? ప్రగతి భవన్కి వస్తారు రైతులు, రుణమాఫీ ఎప్పుడు చేస్తావురా భయ్య అని, వాళ్ళను వ్యాన్ ఎక్కిస్తావు, అది స్వేచ్ఛనా? నిరుద్యోగులు వచ్చి రోడ్ల మీద కూర్చుంటారు, ఉద్యోగాలు ఎప్పుడు వేస్తావని, వాళ్ళని అరెస్టు చేసి జైళ్ళ పాల చేస్తావు, అది స్వేచ్ఛనా? జర్నలిస్టుల సోదరులను ప్రశ్నిస్తున్నోళ్ళ అందరినీ మహిళా సోదరి మనులు అని చూడకుండా వాళ్ళని నిర్బంధిస్తారు, అది స్వేచ్ఛనా? ఏది స్వేచ్ఛ? ఏది సమానత్వం? ఏది సౌభ్రాతృత్వం? సమానత్వం ఎక్కడ కనబడుతుంది? ఎవరికి సమపాలల్లో అధికారాన్ని పంచుతున్నావు? అన్ని మంత్రివర్గాలు నీ దగ్గరనే పెట్టుకున్నావు కదా. అన్ని మంత్రివర్గాలు నీ దగ్గరనే పెట్టుకొని మంత్రి వ్యవస్థలనే మొత్తం ఎట్లా అంటే గురుకుల వ్యవస్థలను, విద్యా వ్యవస్థను అస్తావ్యస్తం చేసినావు కదా. హోం నీ దగ్గరనే పెట్టుకొని లా అండ్ ఆర్డర్ను తెలంగాణలో అస్తావ్యస్తం చేసినావు కదా.